నమస్కారం. వార్తా విశ్లేషణ కార్యక్రమం లైవ్ షోకి స్వాగతం. ఇక అతిథుల పరిచయం శ్రీ తిలక్ గారు, సీనియర్ పాత్రికేయులు, ప్రముఖ విశ్లేషకులు, శ్రీ కారుమూరి వెంకటరెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన జాయింట్ సెక్రటరీ. ఇక పువ్వులన్నీ జగన్మోహన్ రెడ్డి పేరుతో రాసుకుంటున్నాడు. ఇప్పుడు మీరు చూస్తే ఇది చాలా ప్రమాదకరమైన విషయం. బ్రిటిష్ వాళ్ళ పీరియడ్ నుంచి మనకు పక్కాగా భూమి రికార్డ్స్ ఉన్నాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 10-1 ఉంది, అడంగల్ ఉంది, పట్టాదారు పాస్బుక్ ఉంది, ఉన్నాయా లేదా? రేపు రాబోయేలు ఏవి ఉండవు, అన్ని ఆన్లైన్ లో పెట్టేస్తాడంట జగన్మోహన్ రెడ్డి. మీ నెంబర్ మారిస్తే మీ జాతకాలు మారిపోతాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వం టైటిలింగ్ యాక్ట్ ని అమలు చేయదు. దేశంలో కన్సెస్ వచ్చినప్పుడే దేశంతో సహా మేము చేయాలా లేదన్నది ఆలోచన చేస్తాం. ఏ సీనియర్ అడ్వకేట్ నేను అడగమన్నాను. చట్టం మేము తెచ్చిందా, బీజేపీ ప్రభుత్వం సజెస్ట్ చేసిందా? చట్టం మేము అమలు చేస్తున్నామా ఈ రాష్ట్రంలో లేదని మీకు 10 సార్లు చెప్పలేదా? కోర్టులో కావాలంటే కోర్టులో కూడా ప్రభుత్వం తరఫున మా న్యాయవాదులు వివరించలేదా? దేశం అంతా కాన్సెస్ వచ్చిన తర్వాతే చేస్తామన్న మాట చెప్పలేదా? బ్రిటిషర్స్ సర్వే చేసినప్పుడు చుక్కల భూములను నిలిచిపెట్టినటువంటి అయోమయంగా ఉన్నటువంటి 3 లక్షల ఎకరాల భూమి చట్టాన్ని సవరణ చేసి డాటెడ్ ల్యాండ్స్ అన్ని ఆ సాగులో ఉన్నటువంటి రైతులకు ఇచ్చేటువంటి చట్టాన్ని తెచ్చి ఇచ్చే కార్యక్రమం ఈ 5 సంవత్సరాల్లో జరిపించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ భూమి తీసుకున్నట్టు కనిపిస్తున్నాడా? రైట్, చూశారు కదా, అది చంద్రబాబు గారు చెప్పిన అబద్ధాలు. ఆయన చెప్పిన దాంట్లో చూడండి, 1B 10B అడంగళ్ళు ఇంకేయో చాలా చెప్పారు కదా, పట్టాదారు పాస్ పుస్తకం, ఇవన్నీ తీసేసి చక్కగా ఒక కంప్యూటర్లో ఒక చక్కటి నెంబర్ ఇచ్చి ఆ నెంబర్ ప్రకారం భూములన్నీ కూడా ఎవరి టైటిల్ కింద వాళ్ళకి ఉండేటట్టుగా, దానికి ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చేటట్టుగా చెప్తే ఈయన అబద్ధాలు చెప్పి జనాన్ని మోసం చేయాలని వస్తున్నారు. ఇది కేంద్ర ప్రభుత్వం రేపు చేయమంటే ఈయన వచ్చినా చేయాల్సిందే, ఇంకెవరు వచ్చినా చేయాల్సిందే. ఇప్పటికే దేశం అంతా కూడా ఆ యాక్ట్ని అమలు చేయాలని కేంద్రం చెబుతూ ఉంది. అది చెప్పట్లా, ఇంక జనాన్ని మోసం చేసి దాన్ని సింప్లిఫై చేసి సంస్కరణలు తీసుకొస్తుంటే అయినప్పటికి కూడా ధర్మాన ప్రసాదరావు గారు చెప్పారు, మేము దేశం అంతా చేస్తేనే చేస్తాం, మేము చేయం, ఎందుకు వచ్చింది ఈ గోల, ఈ పిచ్చోళ్ళందరూ కలిసి అబద్ధాలు చెప్పి జనాన్ని నమ్మిస్తున్నారని చెప్పి. సో ఇది ఒక పెద్ద ఉదాహరణ. ఇంకోటి, పవన్ కళ్యాణ్ గారు చూశారు కదా, ఆయన గతంలో చేసిన టీడీపీ వాళ్ళని ఎన్ని తిట్టాడు చూశారుగా, భూమి కబ్జాదారులు అదని. ఇప్పుడు వాళ్ళని పొగుడుతున్నాడు, వైసీపీ వాళ్ళని తిడుతున్నాడు. ఈ రకంగా ఇందాక తెలుగుదేశం ఒక ఆయన చూసాం కదా, ఆయనంట గెలిస్తే, తెలుగుదేశం గెలిస్తే ఏంటంటే రికార్డింగ్ డ్యాన్సులు పెట్టిస్తా అంట, రికార్డింగ్ డ్యాన్సులు పెట్టి. సో ఆ స్థితికి. అలాగే ఇంకొక ఆవిడ, విజ్ఞతతో కూడిన ఆవిడ, వైసీపీ గెలిస్తే యథాతథంగా ఎంతైతే అంత అవుతాయి, మరి తెలుగుదేశం గెలిస్తే రెట్టింపు డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తారా అని అడుగుతున్నారు. ఆ ఒక్కదానికి చంద్రబాబు గారు సమాధానం చెప్తే ఇక మొత్తం నిజంగానే ఒప్పుకోవచ్చు. అసలు అంటే ప్రజల్ని ఎట్లా నైవంచన చేస్తున్నారనడానికి ఇవన్నీ ఉదాహరణలు. ఈ అబద్ధపు హామీలు జనం నమ్ముతారా? మేనిఫెస్టో మీద నమ్మకం కోల్పోయి జగన్ గారి ప్రభుత్వం మీద అబద్ధాలు ఉన్నవి లేనివి వాళ్ళు రాయటం, వీళ్ళు చెప్పటం, వాళ్ళు రాయటం, ఇదే చేస్తున్నారా? మరి నిన్న జగన్ గారు కూడా ప్రశ్నించారు, ఎక్కడ పేదల పెన్షన్ సూపర్ 6లోంచి ఎత్తేసారని. ఇవాళ ఇంకొక పచ్చి మోసం చేశారు అడ్వర్టైజ్మెంట్లో. ఏంటి వెంకటరెడ్డి గారు, అది 4000 పెన్షన్, 50 ఏళ్ళు పైబడిన వారికి నెలకి 4000 పెన్షన్ మేనిఫెస్టోలో చెప్పారు. అది మీరే చూపించండి. మేనిఫెస్టోలో వాళ్ళు చెప్పింది ఏంటంటే SC ST BC మైనార్టీలకు ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టి, ఇక్కడ డైరెక్ట్గా వచ్చేటప్పుడు ఒకసారి జూమ్ చేసి చూపించున్నాను. డైరెక్ట్ ఈరోజు ఈనాడుతో పాటు అన్ని ఇంగ్లీష్ పత్రికలు, అన్ని దినపత్రికల్లో ప్రధాన పేజీలో వాళ్ళు వేసింది 50 ఏళ్ళ పైబడిన వారికి, 50 ఏళ్ళ పైబడిన వారికి నెలకు 4000 పింఛన్ కోసం. అంటే ప్రతి ఒక్కరు బాగుంది. మళ్ళీ ఇప్పుడు సపోజ్ నేను అంటే అక్కడ మళ్ళీ ఏం లిమిటేషన్, ఏపీలో ఉన్నాను అనుకోండి, నాకు కూడా వస్తుందా? అంటే 50 ఏళ్ళు పైబడిన దానికేం లేదు. అసలు ఎవరు ఏంటి దానికి ఎలిజిబిలిటీ క్రైటీరియా కానీ ప్రతి ఒక్కరికి వాళ్ళు రాసింది, వాళ్ళు అన్నిట్లో రాసింది. ఇందా మీరు అన్న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి సార్. ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చింది ఎవరు? కేంద్ర ప్రభుత్వం. కానీ మోడీ గ్యారంటీకి మేము కట్టుబడి ఉంటాం. అది కూడా చెప్పండి. మోడీ గ్యారంటీకి ఒకసారి జూమ్ చేయండి. మోడీ గ్యారంటీకి మేము కట్టుబడి ఉంటామని, అంటే ముస్లిం రిజర్వేషన్ రద్దు, ఇటువంటి 4% ముస్లిం రిజర్వేషన్కి రద్దు చేస్తామని చెప్పి ఆల్రెడీ కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం రద్దు చేసింది. అది సుప్రీంకోర్టులో నడుస్తూ ఉంది. ఈరోజు బీజేపీ అధికారంలో రద్దు చేసింది. తెలంగాణలో రద్దు చేస్తామని చెప్పి ఓపెన్గా చెబుతున్నారు. పక్కన ఉన్నటువంటి తెలుగు రాష్ట్రంలో కూడా రద్దు చేస్తానికి ఇదిగోండి కింద మోడీ గ్యారంటీకి మేము కట్టుబడి ఉంటాం. పక్కన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, ఎన్డీఏ కూటమి కోటేద్దాం, మోడీని గెలిపిద్దామంట. మోడీ గ్యారంటీకి మేము కట్టుబడి ఉంటాం. అంటే మోడీ గారి రిజర్వేషన్ రద్దు అని చెప్తున్న దానికి వీళ్ళు గ్యారంటీ ఇస్తున్నారు అన్నిటికీ. ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వాళ్ళు తెచ్చారు, దానికి మరి వీళ్ళు గ్యారంటీగా ఇక్కడ అంటే దానికి మేము సపోర్ట్ చేస్తున్నాం ఇండైరెక్ట్ గా. మళ్ళీ ఏమో దాన్ని వైసీపీ ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేసేటటువంటి కార్యక్రమం. ఇక్కడ చూడండి 4, ఇది ఒక్కసారి చూడండి. ఇవాళ
మహిళల ఉన్నతి కోసం బాబుని మళ్ళీ రప్పిద్దాం, దీంట్లోనేమో వీళ్ళ ఫోటో లేదు, మోడీ గారి ఫోటో, మోడీ గారి గ్యారంటీ లేదు, మోడీ గారికి ఏమో వీళ్ళిద్దరు గ్యారంటీ అంట, మరి వీళ్ళిద్దరికి ఇక్కడ వీళ్ళ గ్యారంటీకి ఏమో మోడీ లేడు. చూడండి మోడీ గారి ఫోటోతో ఇక్కడ ఇచ్చింది అంటేనేమో వీళ్ళిద్దరు మోడీ గ్యారంటీకి మేము మద్దతు. మోడీ గారి గ్యారంటీకి వీళ్ళ మద్దతు ఇస్తున్నారు కానీ ఇక్కడ చూడండి దీంట్లోనేమో ఓన్లీ చంద్రబాబు నాయుడు ఫోటో, మోడీతో సంబంధం లేదు. సో 4,000 పెన్షన్, మళ్ళీ ఇక్కడ కూడా దుష్ప్రచారం, 50 ఏళ్ళు పైబడిన. నేను అభినందిస్తున్నా, మంచి అబ్జర్వ్ చేసి ఈ పాయింట్లు తీసుకొచ్చినందుకు. కానీ చూడండి సార్, జనాలు అంత నమ్మరేమన్నట్టుగా 2 పక్కనే వేశారు యాడ్లు కూడా, మళ్ళీ రెండు పక్కనే యాడ్లు, అది కూడా ప్రధాన పేజీలో. ఎక్కడైనా చంద్రబాబు నాయుడు ఫోటో అవుతుంది, ఇదొక మళ్ళీ మోసం. 50 ఏళ్ళు పైబడిన వారికి నెలకు 4,000 పెన్షన్. అది అబద్ధమే, ఇది అబద్ధమే. ఇది అబద్ధం. దీంట్లోనేమో మోడీ గ్యారంటీ చూడండి, మోడీ గ్యారంటీకి మేము మద్దతు అంటే వీళ్ళిద్దరు. మరి అంటే వాళ్ళకి అసలు మేనిఫెస్టో మీద నమ్మకం లేక ఇప్పుడు ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ ఇగో తెలుగుదేశం మేనిఫెస్టో ఇది చేస్తానంటుంది అది చేస్తానంటుందని వాళ్ళ కూటమిలో ఉన్న పార్టీలకే వాళ్ళ మేనిఫెస్టో మీద నమ్మకం ఉంటే బీజేపీ వాళ్ళు దాన్ని ఎందుకు పట్టుకోరు చెప్పండి. అది కరెక్ట్. బీజేపీ వాళ్ళు ఇప్పుడు మా మేనిఫెస్టో ఒక భగవద్గీతగా, బైబిల్గా, ఖురాన్గా మేము ఒక పవిత్ర గ్రంథంగా చెప్తుంటే వాళ్ళ మేనిఫెస్టో అంటరాందని చెప్పి ఆ పార్టీలో ఉన్న వాళ్ళే పట్టుకోవట్లా. దాంతో మేము పట్టుకోని దానికి మేము గ్యారంటీ లేదని వాళ్ళే చెప్తున్నారు. చంద్రబాబు కూడా చెప్పాడు దీనికి బీజేపీ వాళ్ళ గ్యారంటీ. చంద్రబాబు గారి మేనిఫెస్టోకి మోడీ గ్యారంటీ లేదు, మోడీ గ్యారంటీ లేదు. మోడీ గారి గ్యారంటీకి ముస్లిం రిజర్వేషన్ రద్దు, ఇటువంటి వాటన్నిటికీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ గ్యారంటీ. అంటే మోడీ రాస్తారు కదా సార్, మోడీ గ్యారంటీకి మేము కట్టుబడి ఉంటాం. రైట్. అంటే మోడీ అంటే భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి మతపరమైన రిజర్వేషన్ అని చెప్పి ఏదైతే చెప్తున్నారో చాలా ఉన్నాయి, అట్లా చాలా రద్దుకి అంటే ముస్లింల రిజర్వేషన్ రద్దుకి మేము కట్టుబడి ఉంటాం అని చెప్పి. అంతేకాదు ప్రత్యేక హోదా ఇవ్వం, విభజన హామీలు నెరవేర్చాం, విశాఖ రైల్వే జోన్ ఇవ్వం, అసలు మేనిఫెస్టోలో కూడా పెట్టలేదు కదా సార్. ఇటువంటి ఏవి వాటన్నిటి కూడా వీళ్ళు కట్టుబడి ఉన్నట్లయితే. అంతే కదా. రైట్. నారాయణరావు గారు తిరుపతి నుంచి చెప్పండి, వాళ్ళ హామీలు ఎన్ని అబద్ధాలు. ఇప్పుడు ఉదాహరణకి మేనిఫెస్టోలో వాళ్ళు ఇచ్చినటువంటి ఈ అంకెలు ఎందుకు చెప్పట్లేదు చంద్రబాబు నాయుడు గారు? ఎస్, ఫీజు రియంబర్స్మెంట్కి ఎంత అవుతుంది, లేదు ఇదిగో ఫలానా మేము కొత్త స్కీమ్ తీసుకొస్తున్నాం, ఉదాహరణకి ఈ టీడీపీ అష్యూరెన్సెస్ అన్నిటి కలిపి ఇంత ఖర్చు అవుతుంది, 136,000 కోట్లు ప్లస్ ఆల్రెడీ ఇంప్లిమెంట్ అవుతున్నాడు 29,000 కోట్లు, మొత్తం 160,000 కోట్లు ఖర్చు అవుతుంది, మేము ఇగో ఈ రకంగా తీసుకొచ్చి ఇస్తాము అని ఎందుకు చెప్పట్లేదు? ఉదాహరణకి 1,500 రూపాయల చొప్పున ప్రతి మహిళకి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి మహిళకి ఇస్తే 36,000 కోట్లు, 37,000 కోట్లు అవుద్దట. అది సాధ్యమేనా? ఇంకో దానికి ఏది 47,000 కోట్లు అవుతుంది దేనికి? పెన్షన్లు ఆయన చెప్పినట్టు నిజంగా ఇస్తే సంవత్సరానికి 47,000 కోట్లు అవుద్దట. ఇప్పుడు 24,000 కోట్లు ఇవ్వటమే గగనంగా ఉంటే అప్పుడు 47,000 కోట్లు ఇస్తారని అబద్ధాలు బొంకుతున్నారు. అవేవి జనం నమ్మట్లేదని చెప్పి కొత్త అబద్ధాలు సృష్టించి టైటిలింగ్ యాక్ట్ అని ఇంకోటని జగన్ గారి మీద విషం చిమ్మటం వీటన్నిటి మీద చేస్తున్నారు. నారాయణరావు గారు చెప్పండి, మీరేమంటారు? ఈ అబద్ధాలు నమ్ముతారా? సార్ ఇక్కడ ఒక విషయం చెప్పాలి సార్. ప్లీజ్ సార్, ఇక్కడ ఒక విషయం చెప్పాలి. వాళ్ళు అబద్ధాల పునాది మీద రాజకీయ జీవితం ఏర్పరచుకున్న తెలుగుదేశం కానీ, వారి ఒక పార్టీ జనసేన కానీ, వాళ్ళకి మేనిఫెస్టో మీద విలువే లేదు సార్. మేనిఫెస్టో మీద విలువ, మేనిఫెస్టో వాల్యూ తెలిస్తే ఏదైనా నిజాన్ని చెబుతారు. వాళ్ళు అబద్ధాలే చెప్తున్నారు కాబట్టి ప్రజలు నమ్మరని తెలుసు వాళ్ళకి. ప్రజలు నమ్మరని తెలిసినా కూడా అబద్ధాలే చెప్తూ వాళ్ళు మేము గెలుస్తామనే భ్రమలో బతుకుతున్నారు. ఇక్కడ ప్రజలైతే ఎప్పుడో డిసైడ్ అయిపోయారు సార్, మనకు మంచి చేసే వాళ్ళని మనం గెలిపించుకోవాలి. మనకు మంచి చేసే వాళ్ళని గెలిపించుకుంటే మన పిల్లల భవిష్యత్తు, మన కుటుంబ భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు, దేశ భవిష్యత్తు బాగుంటుందని ఎప్పుడో డిసైడ్ అయిపోయారు. జగన్ గారు ఏమో చాలా స్పష్టంగా నా స్కీమ్లు ఇవి, ఇదిగో ఇంత ఖర్చు పెడతానని లెక్కలతో సహా ఇచ్చారు. చంద్రబాబు గారు ఒక్క లెక్క కూడా ఎందుకు చెప్పలేకపోతున్నాడు? ఇందాక ఒక మహిళ ఎంత చక్కగా అడిగింది. నెరవేర్చే హామీకి అయితే లెక్క చెప్పాలి సార్. అంతేనా? నెరవేర్చే హామీకి మనం లెక్కాచారం చెప్పాలి. మనం నెరవేర్చాం సార్, ఏది కూడా నెరవేర్చాం. మనము నెరవేర్చినప్పుడు హామీ ఎందుకు చెప్తాము? చంద్రబాబుని మరి జనం నమ్ముతారా? రామోజీరావు గారు ఇంత విష ప్రచారం చేస్తున్నాడు కదా చంద్రబాబు కోసం, నమ్ముతారా? ఈనాడు పేపర్ని ఎవడ నమ్మే పరిస్థితి ఉంది ఈ రోజున? ఆంధ్రజ్యోతి కానీ, TV5 కానీ, ఈనాడు కానీ, వాళ్ళ పేపర్లు ఇంటికి వచ్చే ఏజెంట్లే చెప్తున్నారు సార్. వాళ్ళ పేపర్ వచ్చే ఏజెంట్లే చెప్తున్నారు, మా పేపర్లు అన్ని అబద్ధాలే రాస్తున్నారు, ప్రజలంతా మాకు చెప్తున్నారు, మా పేపర్ కూడా ఎవరు కొనమంటున్నారు, ఇంకా 2024 తర్వాత పేపర్ కూడా మూసేస్తారు, పార్టీని కూడా బీజేపీలో కలిపేస్తారు. వాళ్ళ పార్టీ కార్యకర్తల్ని మొత్తం హోల్సేల్ గా అమ్మేసి ఆయనకు సంబంధించిన సమస్యల్ని పరిష్కరించుకునే దానికి బీజేపీతో జమ కట్టాడు అనేది. ఇంకొక చిన్న విషయం చెప్పాలి సార్. ఇంకో చిన్న విషయము సార్,
పట్టణ ప్రజలు ఓటు వేయని వారికి ఒక విషయం చెప్పాలి సార్. నేను మనకు జరిగితేనే మంచి అనుకోకూడదు సార్. రాష్ట్రంలో ఉన్న పేదలు, అణగారిన వర్గాలు, చదువులో వైద్యంలో ఇబ్బంది పడుతున్న వారికి మంచి చేసే వ్యక్తి ఒక మంచి ప్రభుత్వం వచ్చింది. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని మనం గెలిపిస్తే ఆయన చేసే పథకాలు కానీ అభివృద్ధి అనుకోండి, పథకాలు అంటే చాలా మంది ఏమంటారంటే సార్ అది అభివృద్ధి కాదంటారు. పథకాలంటే అభివృద్ధి. స్కూళ్లు కట్టడం అభివృద్ధి కాదా? ఎవడండి చెప్పింది? ఆసుపత్రులు కట్టడం అభివృద్ధి కాదా? ఒకప్పుడు విద్యా ఆరోగ్యానికి ప్రాముఖ్యత ఇచ్చిన ప్రభుత్వాలే ప్రజా ప్రభుత్వాలు అని అంటారు. మరి స్కూల్ కడితే అభివృద్ధి కాదు చెప్తాం సార్. రోడ్లేసి 4 కంపెనీలు పెడితే 400 మందికి ఉద్యోగం వస్తుంది సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారంటే స్వయంగా ఎదగడానికి మనుషులకు అవకాశాలు ఇస్తున్నాడు. రైట్, ఓకే. ఇంకోటి అంటే మీరు ఆ మాట అన్నారు కాబట్టి చెబుతున్నా, ఎన్ని కంపెనీలు వచ్చినాయండి ఇప్పటికి జగన్ గారి టైంలో? 162 కంపెనీలు, గ్రౌండ్ అని 80,000 కోట్ల పెట్టుబడులు, 4 లక్షల MSME యూనిట్. అవన్నీ చెప్పకుండా అభివృద్ధి లేదన్నట్టు ప్రచారం చేస్తారు. 2019 వరకు మన దగ్గర పోర్టులు ఎవరు కట్టించారు సార్? ఇప్పుడు శ్రీకాకుళం నుంచి నెల్లూరు దాకా 9 జిల్లాల్లో 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్ల నిర్మాణాలు జరుగుతూ ఉంటే అది అభివృద్ధి కాదు. 101 సంవత్సరాల్లో మనకున్న మెడికల్ కాలేజీలు కేవలం 11 అయితే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన ఈ 5 సంవత్సరాల్లో 17 మెడికల్ కాలేజీల నిర్మాణాలు జరుగుతాయి. 5 మెడికల్ కాలేజీలు ఆల్రెడీ అడ్మిషన్లు కూడా అయిపోతే అది వాళ్ళ దృష్టిలో అభివృద్ధి కాదు. 15,004 గ్రామ వార్డు సచివాలయాలు, 10,778 వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలు, 10,112 డిజిటల్ లైబ్రరీలు, 10,500కు పైగా వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్లు, ఇది వాళ్ళ దృష్టిలో అభివృద్ధి కాదు. 3 దశల్లో 2 దశలు కంప్లీట్ అయినాయి. నాడు నేడులో భాగంగా మొదటి దశ 15,000 స్కూల్ అయినాయి, రెండో దశ 22,000 స్కూల్ అయిపోయినాయి, ఇంకా మూడో దశ నడుస్తూ ఉంది. ఇవన్నీ వాళ్ళ దృష్టిలో అభివృద్ధి కాదు. వాళ్ళ దృష్టిలో ఏంటంటే బాహుబలి 3-4 గ్రాఫిక్స్ వేసి అమరావతిలో ఇట్లా కడతాం, ఇడ్లీ పాత్ర వంగినట్టుగా, కుక్కర్ పాత్ర పడుకున్నట్టుగా డిజైన్ వేసి ఇట్లా కడతా ఉంటే అభివృద్ధి. కళ్ళ ముందు ఇవన్నీ బిల్డింగ్లు కనపడుతున్నాయి, వాళ్ళ దృష్టిలో అభివృద్ధి కాదు. రైట్. ఇక తిలక్ గారు చెప్పండి, ఏమిటి మేనిఫెస్టో మీద వీళ్ళకి, రామోజీరావు గారికి అట్లాగే చంద్రబాబు, రాధాకృష్ణ వీళ్ళందరికీ నమ్మకం పోయి ఇక జగన్ మీద పడి గొడవ చేయడం తప్ప, అబద్ధాలు చెప్పడం తప్ప ఇంక వేరే పని లేకుండా పోయిందా? ఇప్పుడు చూపించాను కదా, ఇందాక వెంకటరెడ్డి గారు చూపించాడు ఎన్ని రకాల, చివరికి అబద్ధాలు అడ్వర్టైజ్మెంట్లో కూడా అబద్ధాలు ఇచ్చి చెప్పేస్తున్నారు. మేనిఫెస్టోలో ఉన్నది ఒకటి, ఇక్కడ చెప్పేది ఒకటి. ఇప్పుడు మనందరికీ కూడా వచ్చేస్తాయంట పెన్షన్లు, 4,000 చొప్పున ఇచ్చేస్తారంట. జనం నమ్ముతారా లేదా అన్న దాంతో కూడా నిమిత్తం లేకుండా ఇలాంటి అబద్ధాలు చెబుతున్నారు. మరి దీన్ని ఎట్లా మీరు, అలాగే మోడీ స్కీములకేమో వీళ్ళు గ్యారంటీ ఇస్తారంట, మోడీ ప్రణాళికకి, ఆయన స్కీములకేమో మోడీ గారు గ్యారంటీ ఇవ్వడంట ఆయన మేనిఫెస్టోకి. మీరు ఎట్లా విశ్లేషిస్తారు ఈ పరిస్థితిని? నమస్కారం శ్రీనివాస్ గారు. నమస్కారం. వెంకటరెడ్డి గారు నమస్కారం. చంద్రబాబు నాయుడు గారి మాటలు నమ్మాలంటే ఆయన చెప్పింది నిజమైతే, జగన్ గారు భూములు ఆక్రమిస్తారనేది నిజమైతే, దేశవ్యాప్తంగా చట్టం తీసుకొస్తున్న మోడీ గారు దేశంలో భూములన్నీ ఆక్రమిస్తారా, ఆయన కబ్జా చేస్తారా? దానికి చంద్రబాబు గారు జవాబు చెప్పాలి. రెండవది, ఈ ముస్లిం రిజర్వేషన్ రద్దు చేస్తా అన్నారు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి విమర్శ చేస్తున్నారు, ఆ యాక్ట్ను రద్దు చేస్తామని చెప్తున్నారు. ఈ యాక్ట్ను రద్దు చేయక్కర్లేదు చంద్రబాబు నాయుడు గారు. మీరు మీ మిత్రపక్షం, కూటమిలో ఉన్నటువంటి మిత్రపక్షమైన బీజేపీతో ఈ రెండింటినీ మీరు ఉపసంహరించుకోకపోతే బీజేపీతో తెగదెప్పులు చేసుకుంటామని మోడీ గారికి వార్నింగ్ ఇవ్వండి చాలు. ఆ ధైర్యం ఉందా? అంత ధైర్యం దేశంలో ముస్లింలందరికీ మేలు చేసిన వాళ్ళు అవుతారు, రైతులందరికీ మేలు చేసిన వాళ్ళు అవుతారు కదా. ఎందుకు ఈ అబద్ధాలు చెప్పడం? అబద్ధాలు స్లీపర్ సెల్స్ అన్ని నిద్రలేస్తున్నాయి. ఎన్నికల సమయానికి చంద్రబాబు నాయుడు గారి స్లీపర్ సెల్స్ అన్ని నిద్రలేస్తున్నాయి. రోజుకొక సర్వే వస్తుంది, రోజుకో రకమైన కొత్త రకమైనటువంటి లేఖలు రాస్తున్నారు ప్రభుత్వాలకి. అందువల్ల ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలతో అధికారంలోకి వస్తామనుకుంటే అంతకంటే భ్రమ ఇంకోటి లేదు. ల్యాండ్ స్లైడ్ విక్టరీ అనేది మీరు చూడబోతున్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలు ఏ రకంగా అయితే చంద్రబాబు మీద తిరుగుబాటు చేయబోతున్నారో ఈ ఎన్నికల్లో రుజువు అవుతుంది. గ్రామీణ ప్రజలు మొత్తం పేదలు ఈ జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల నిలబడ్డారనేది ఈ ఎన్నికల్లో రుజువు అవుతుందని మాత్రం నేను చాలా స్పష్టంగా చెప్పగలను. ఇక మేనిఫెస్టో గురించి చెప్పాల్సి వస్తే 1,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి 99లోనే చెప్పిన మాట వాస్తవం కదా? ఇచ్చారా? అన్ని ఏ మేనిఫెస్టో తీసుకున్నా తెలుగుదేశం పార్టీది చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి కూడా అబద్ధాలు చెప్పడం, దాన్ని పక్కన పడేయటం, ప్రజల్ని మోసం చేయడం, పబ్బం గడుపుకోవడం, ఈ రకంగా ఉన్నారు. దీనికి వంతపడుతున్నటువంటి రామోజీరావు కానీ రాధాకృష్ణ గారు కానీ వాళ్ళు పత్రికల్లో కూర్చుని రాయటం, ఈ అబద్ధాలు రాయటం కంటే తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకుని బాహాటంగా రాజకీయాలు నడపచ్చు కదా. అది కూడా చేయరు. వాళ్ళు తెర వెనక ఉండి సంపాదించుకోవాలి. అందువల్ల
ఈ రామోజీరావు చేయదలుచుకుంటే ముందు మొట్టమొదటి ఆయన మార్గదర్శనం చేసిన అక్రమాల మీద సుప్రీంకోర్టులో వచ్చిన ప్రస్తావనలకి సమాధానం చెప్పాలి. సుప్రీంకోర్టులో డైరెక్ట్ గా సిబిఐ ఎంక్వైరీకి ఆయన అడగొచ్చు కదా, ఆయన అడగరు. అందువల్ల ఇవన్నీ మోసాలు చేస్తూ ప్రజలను మభ్యపెడుతూ పాపానికి రాజకీయ ప్రయోజనం పొందాలనే తాపత్రయం తప్ప మరొకటి కనిపించడం లేదు శ్రీనివాస్ గారు. అయితే ఇక్కడ మరి ఈ మోడీ స్కీమ్కి వీళ్ళు గ్యారంటీ ఇవ్వటం ఏంటి? ఎన్డీఏ దానికి, చంద్రబాబు దానికి మోడీ గారి గ్యారంటీ లేకపోతే జనం ఎట్లా నమ్మాలి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి మోడీ గారు గ్యారంటీ ఇవ్వలేదు. అవును, మోడీ గారికి గ్యారంటీ ఇచ్చేది ఏమిటి? కాదు మోడీ గారి అడ్వర్టైజ్మెంట్ చూసారా మీరు? దాంట్లో కింద చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఫోటో వేసుకుని ఎన్డీఏ కూటమికి మేము కట్టుబడి ఉన్నాం, ఇదిగోండి ఎన్డీఏ కూటమికి ఓటేద్దాం, మోడీని గెలిపిద్దాం, మోడీ గ్యారంటీకి మేము కట్టుబడి ఉన్నామని చంద్రబాబు పవన్ కళ్యాణ్లు ప్రకటించారు. సో మోడీ గారి గ్యారంటీకేమో వీళ్ళు కట్టుబడి ఉంటారంట, మోడీ గారి ఎన్నికల మేనిఫెస్టోకి. కానీ చంద్రబాబు గారి మేనిఫెస్టోకి మోడీ గారు గ్యారంటీ ఉండరట. ఆ హామీలు మాకు వద్దని అన్నారు. సో దీనివల్ల జనం ఎవరిని నమ్మాలి? ఇటు చూస్తేనో మీరు ఇందాక అన్నట్టుగా కేంద్రం వాటిని రద్దు చేయాలని చెప్పి కేంద్రాన్ని డిమాండ్ చేయాలి కదా చంద్రబాబు గారు. ముస్లిం రిజర్వేషన్లు ఎత్తేస్తామని చెప్పొద్దు, ఇట్లాంటివన్నీ అడగాలి కదా, అడగట్లేదు. మరి దీన్ని జనం నమ్ముతారా ఈ అబద్ధాల స్కీములు అనేది నా పాయింట్. ప్రజలైతే నమ్మడం లేదండి. ఆయన రెండు బొమ్మలు వేసుకుని మోడీ గారి బొమ్మ ఎందుకు ప్రస్తావన చేస్తున్నారంటే మోడీ గారు ఎన్డీఏ కూటమికి ఓటేయండి అని, మోడీ గారి పేరు చెప్పి ఓట్లు పొందాలని. ఎందుకని ఈయన నమ్మటం లేదు కాబట్టి మోడీ గారిని ముందు పెట్టి ఓట్లు తీసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. అందువల్ల ఆయన కేంద్రం మీద కూడా పోరాటం చేయక్కర్లేదండి వీటి మీద, ముస్లిం రిజర్వేషన్ రద్దు, టైటిలింగ్ యాక్ట్ మీద. బీజేపీకి వార్నింగ్ ఇవ్వండి, కూటమి నుంచి తప్పుకుంటాం మీరు కనుక ఈ వీటిని ఉపసంహరించుకోకపోతే అని చెప్పి వార్నింగ్ ఇవ్వమనండి చంద్రబాబు నాయుడు గారు. పాయింట్ బాగుంది, ఆయనకి ధైర్యం. అవును చెప్పండి, కంటిన్యూ చేయండి. అలా చేయకుండా ఈ రకమైన మోసపు మాటలు, రాష్ట్ర వ్యాప్తంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి చేస్తున్నటువంటి దుష్ప్రచారం, ఇవన్నీ కూడా ప్రజల్ని మభ్యపెట్టడానికి, మోసం చేయడానికి తప్ప మరొకటి కాదని నా అభిప్రాయం. రైట్. సత్యప్రసాద్ గారు ఏలూరు నుంచి. సత్యప్రసాద్ గారు చెప్పండి, చంద్రబాబు గారు చెబుతున్న అబద్ధాలు, మోసాలు ఇప్పుడే మన మిత్రుడు వెంకటరెడ్డి గారు కానీ అలాగే మన తిలక్ గారు కానీ వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు. వీటిని నమ్ముతారా? ఎన్డీఏ కూటమికి ఏమో వీళ్ళు మద్దతు ఇస్తారంట, వాళ్ళ ఎజెండాకి వీళ్ళు కట్టుబడి ఉంటారంట చంద్రబాబు పవన్ కళ్యాణ్లు. మరి మోడీ గారి ఎజెండాకేమో చంద్రబాబు ఎజెండాకేమో మోడీ గారు కట్టుబడి ఉన్నారంట. ఎవరు ఎట్లా నమ్ముతారు? ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఎట్లా మోసం చేస్తున్నారు వీళ్ళందరూ కలిసి? సత్యప్రసాద్ నమస్కారం సార్. నమస్కారం. మోడీ గారు ఎంతవరకు చంద్రబాబుకి ఏ సభలో గ్యారంటీ ఇచ్చారండి? అవును, కూటమి సభలో కూడా కనీసం చంద్రబాబు పేరు ఎత్తలేదు. నిన్నగాక మొన్న టీవీ ఇంటర్వ్యూలో మోడీ గారు ఒక నిజం మాత్రం చెప్పారండి. ఏంటది? ఆంధ్రప్రదేశ్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని. ఓకే. ఆ మార్పు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు ఇక ముందు ప్రతిపక్షం లేకుండా చేస్తారు. అది ఆ మార్పు మాత్రం కోరుకున్నారండి. ప్రతిపక్షం అనేది ఉండదు బీజేపీతో సహా. కాదుగా, ఇప్పుడు ఈనాడు వాళ్ళు రామోజీరావు విష ప్రచారం చేస్తున్నారు, భూములు లాగేసుకుంటారని. జనం ఎవడన్నా నమ్ముతున్నాడా ఇటువంటి అబద్ధాలు చెప్తే? ఆంధ్రప్రదేశ్ దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్ లో అలీబాబా 6 డజన్ గొర్రెలు ఉన్నారండి. అంతేనా? అందులో ముఖ్యమైన చంద్రబాబు, ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి, పవన్ కళ్యాణ్ నాయుడు, లోకేష్ నాయుడు, నిమ్మగడ్డ రమేష్ నాయుడు. ఓకే. జనం చేదరించుకుంటున్నారని తెలిసినా కూడా ఇప్పుడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ అంటే వాళ్ళు ఎట్ట కూడా గెలవాలనే తాపత్రయంతో అబద్ధాలు చెబుతారు. రామోజీరావు రాధాకృష్ణకి ఏమైంది ఇట్లా ఇంత నీచంగా రాయటం? తప్పదండి. జూన్ 4 వరకు ఈ దరిద్రం అనుభవించాల్సింది. జూన్ 4 మే 13 తోటి పోతాను ఉన్నాం. మీరు జూన్ 4 దాకా తీసుకెళ్తున్నారు. 13 తర్వాత వీళ్ళకి అవసరం ఉండదు కదా. జూన్ 4 గట్టిగా ఇస్తారండి. గట్టిగా ఇస్తారు. ఓకే, రైట్. వెంకటరెడ్డి గారు చెప్పండి, ఈ పరిస్థితిని ఎట్లా ఎదుర్కొంటారు? నిజంగానే మీరు తీసుకొచ్చిన పాయింట్ చాలా అబ్జర్వేషన్ బాగుంది. ఈ పరిస్థితిని ఈ జనంలోకి ఎట్లా తీసుకెళ్తారు? జనం నమ్ముతున్నారా? పైగా ఇప్పుడు కొత్త స్కీములు, పాత స్కీములు అమలు చేయటం వాటికి కూడా అడ్డం పడుతున్నారని చెప్తున్నారు. వాటి గురించి జనం నమ్మటం లేదంటానికి నేను 20 సంవత్సరాల నుంచి ఎగ్జాంపుల్ చెప్తాను. ఎందుకంటే 99 దాకా 2004 దాకా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారు. 95లో లాక్కున్నప్పటి నుంచి 2004 దాకా 2004 దాకా అధికారంలో ఉండి చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఆ రోజు ఏం చెప్పాడంటే ₹2 కిలో బియ్యం బదులు ఉచిత బియ్యం ఇస్తా. అప్పుడు దాకా 5.5 రూపాయలు చేశాడు బియ్యాన్ని. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్ ఇస్తాను 7 గంటలు అని చెప్తే నేను 12 గంటలు ఇస్తానని చెప్పి మేనిఫెస్టోలో పెట్టాడు. అప్పుడేమన్నాడు బట్టలు వేసుకోవడానికి అని చెప్పి అధికారంలో ఉండి ఆయన చెప్పి చేయకుండా రాజశేఖర రెడ్డి గారు ఇది కూడా మేనిఫెస్టోలో ఇది పెడుతున్నాడు కాబట్టి
ఈయన 12 గంటలు ఇస్తా అన్నాడు. నిరుపేదలకు ఆ రోజే 2000 రూపాయలు, ఇప్పుడు 2004, ఇది 2024. 20 సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నిరుపేదలకు 2000 రూపాయలు, పేదలకు 1500 రూపాయలు, మధ్యతరగతి 1000 రూపాయలు 1వ తారీఖున మహిళల బ్యాంక్ ఖాతాలో జమ. మళ్ళీ 2004లోనే రైతులందరికీ రుణమాఫీ, ఉచిత కలర్ టీవీలు 2004లో నమ్మల. మళ్ళీ 9కి వచ్చేటప్పటికి 64 పేజీల మేనిఫెస్టో సార్. కూటమి ఆ రోజు టీఆర్ఎస్, కమ్యూనిస్టులు, తెలుగుదేశం అందరూ కూటమి కట్టి 2009వ సంవత్సరంలో రాజశేఖర రెడ్డి గారిని 90% ఓడించాలనేటువంటి జయంతో కూటమి కట్టి ఆ రోజు నిరుద్యోగ వృత్తి 1000 రూపాయలంట, 150 రూపాయల గ్యాస్ సిలిండరు, మళ్ళీ సేమ్ నిరుపేదలకు 2000, పేదలకు 1500, మధ్యతరగతి 1000 రూపాయలు, 50 లక్షల ఉద్యోగాలు కల్పన సార్. 2009లో 64 పేజీలు తగ్గించేశాడు, ఇప్పుడు 20 లక్షలకు తగ్గించి 50 లక్షల ఉద్యోగాలు కల్పన, ఉచిత కలర్ టీవీలు, దీనికి అయ్యే కరెంటు కూడా ప్రభుత్వం భరిస్తుంది. అబ్బో, ఇది 2009 మేనిఫెస్టో. అంటే 2004, 2009, 2014లో మీ అందరికి కొన్ని హామీలు లేదు, ఇంకొన్ని ఇచ్చాడు సార్. గుడిసెలు లేని ఆంధ్రప్రదేశ్ అంట. 2014 నుంచి 19 దాకా ఈయన అధికారంలో ఉన్నాడు కదా. గుడిసెలు లేని ఆంధ్రప్రదేశ్ చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇల్లు ఎందుకు కట్టిస్తారు? వివిధ జిల్లాలను అనుసంధానం చేస్తూ బుల్లెట్ ట్రైన్స్ ప్రవేశపెడతాం. ప్రకాశం, నెల్లూరు, శ్రీకాకుళం, కర్నూలు అన్నింటిలో ఎయిర్పోర్ట్లు కడతామంట. ప్రతి జిల్లాకు చిన్న ఎయిర్పోర్ట్లు కడతాం. ఇది 2014 మేనిఫెస్టో. కాపులను బీసీలో బుల్లెట్ ట్రైన్ అనేది ఈయన చేతిలో ఎందుకు ఉంటుంది? కేంద్ర ప్రభుత్వం కదా తీసుకురావాల్సింది. సరే, అప్పుడు ఆయన ఏదైనా చెప్తాడు, మనం అంటే జనాలు ప్రజలు నమ్మనడానికి. ఇది ప్రతి నియోజకవర్గంలో వృద్ధాశ్రమాలు, కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యుత్తు, కాలేజ్ విద్యార్థులకు ఐప్యాడ్, కాపులను బీసీల్లో, రజకులను ఎస్సీల్లో, వాల్మీకి బోయలను ఎస్టీల్లో, కురుమలను బీసీబీ నుండి ఎస్టీలుగా, చూడండి సార్, ఎస్టీలుగా వాళ్ళు మార్చాడా? బీసీబీ నుంచి వాల్మీకి బోయలను ఎస్టీల్లో జాయిన్ చేశాడా? కాపులను బీసీల్లో జాయిన్ చేశాడా? రజకులను ఎస్సీల్లో జాయిన్ చేశాడా? అంటే అలివిగానటువంటి వాగ్దానాలను అతను చేస్తాడు. సో 2004, 2009, 2014, 2019లో ఇంకా వెరైటీ సార్. ఎందుకంటే ఆయన మొన్న 2014 to 19 దాకా అధికారంలో ఉండి ప్రపంచంలో 5వ అద్భుత నగరంగా అమరావతి నిర్మాణం అంట. ఇప్పుడేమో అసలు మేనిఫెస్టోలో అమరావతి 5వ అద్భుత నగరాన్ని ఎత్తేసాడు. 12 గంటలు ఉచిత విద్యుత్ అంట. నిన్న మేనిఫెస్టోలో 9 గంటలు తగ్గించాడు. అట్లానే సిపిఎస్ రద్దును అంగీకరిస్తాడంట. మొన్నటిదాకా అధికారంలో ఉండి సిపిఎస్ రద్దు అని చెప్పి వాళ్ళ మీద కేసులు పెట్టాడు కదా. మళ్ళీ అమ్మ వందనం ప్రతి నెల 1500 చొప్పున సంవత్సరానికి 18,000 ఇస్తా. ఇప్పుడు తీసేసి 15,000 చేసి మళ్ళీ ఎంతమంది ఉంటే అంతమందికి. అంటే సంవత్సరం అంటే ఎన్నికలు వచ్చి 5 సంవత్సరాలకి కొత్త హామీలతో కిచిడి. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా, కర్ణాటకలో కాంగ్రెస్ మేనిఫెస్టోని, తెలంగాణలో కాంగ్రెస్ మేనిఫెస్టోని. తెలంగాణలో అమలు అవుతున్నాయి. ఎక్కడ సార్ మీరే చూస్తున్నారు. రుణమాఫీ డిసెంబర్లో రాగానే రుణమాఫీ చేస్తా ఉన్నారు. మళ్ళీ రేపు ఆగస్టు అంటున్నారు. మళ్ళీ దాని తర్వాత అయ్యేది కాదు, వచ్చేది కాదు. ఇక్కడ చూశారు కదా, ఒక పథకాలు ఏమి అందట్లేదని చెప్పి. కర్ణాటకలో కూడా ఫ్రీ బస్సు, తెలంగాణలో ఫ్రీ బస్సు, ఎన్ని గొడవలు అవుతాయి. పెన్షన్ కూడా 4000 చేస్తా ఉన్నారు. ఇక్కడ ఇంతవరకు చేసినట్లేరుగా. ఏం చేశారు సార్? అసలు పెన్షన్ల కోసం ముందు లైన్లో నిలబడి అప్లికేషన్ల కోసం కిలోమీటర్ల మేర క్యూలు ఉన్నప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయింది. జగన్ గారు ఇంటింటికి తీసుకెళ్ళి ఇస్తుంటే ఇక్కడ చూడండి కిలోమీటర్ల మేర క్యూలు ఉన్నాయి పక్క రాష్ట్రంలో, అది అక్కడికి ఇక్కడికి డిఫరెన్స్ అని చెప్పి. సో ఇలాంటి అబద్ధపు వాగ్దానాలు ఇస్తే ఎవరు నమ్మరు. ఒక మేనిఫెస్టోకి నిజంగా ఒక విశ్వసనీయత తీసుకొని వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు సార్. ఎందుకంటే మీరు ఈ 77 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో ఎనీ పార్టీ, అది బీజేపీయా, కాంగ్రెసా, కమ్యూనిస్టులా, ఏదైనా రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీని తీసుకోండి, మేము ఇచ్చిన మేనిఫెస్టో ఇది, మళ్ళీ నెక్స్ట్ ఇచ్చేటటువంటి మేనిఫెస్టోలో ఈ మేనిఫెస్టోనే పెట్టి ఇదిగోండి ఇవి మేము ఈ 5 సంవత్సరాల్లో ఇంత ఇచ్చాం, దీన్ని ఇంతే ఇస్తున్నాం, మళ్ళీ ఇస్తాం, దీన్ని కొంత ఎడిషనల్గా ఇవ్వబోతున్నాం అని చెప్పి 2 మేనిఫెస్టోలు కలిపి పెట్టినటువంటిది ఎక్కడన్నా ఉందో? ఎనీ మేనిఫెస్టో సార్. ఈ 77 సంవత్సరాల్లో మీరు కేంద్రంలో ఉన్న పార్టీలు తీసుకోండి, ఎనీ రాష్ట్రంలో ఉన్న పార్టీలు తీసుకోండి, వాళ్ళు ఇప్పుడు ఇచ్చిన మేనిఫెస్టోని వదిలేస్తారు. ఇప్పుడు బీజేపీ 50 ఏళ్ళుగా నేను చూస్తున్నాను. అంతకుముందు నాకు కుర్రాడిగా ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు చూశాను కదా, ప్రతి ఎలక్షన్కి ఏదో మొక్కుబడిగా మేనిఫెస్టోలు ప్రకటించడం. రాజకీయ నాయకులు ఒక్క నిమిషం, రాజకీయ నాయకులు పట్టించుకోరు, మేము పట్టించుకోలేదు, పేపర్ల వాళ్ళని కూడా ఇదేంటయా అని అడగలేదు, ఊరికే రాస్తే ఒక సంపాదన రాశారేమో, జనము పట్టించుకోలే, ఏదో ఇస్తుంటారులే అనుకున్నాను. ఫస్ట్ టైం నాకు అర్థమైంది ఏంటంటే, ఫస్ట్ టైం 2014లో చంద్రబాబు గారు ఇచ్చిన మేనిఫెస్టోని చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి జగన్ గారు దాన్ని ఎండగట్టి మొత్తం ఎక్కడెక్కడ ఏమేమి చేయలేదో చేయించే పరిస్థితి తీసుకొచ్చింది. కొంతన్నా ఏది అదనో ఇదనో మోసం చేయడానికి ప్రయత్నం చేయడానికి అప్పుడు ఆయనకి ఫస్ట్ టైం అర్థమైంది, ఓహో మేనిఫెస్టో తీసుకొస్తే చదువుతారా, ప్రతిపక్షాలు కూడా అడుగుతాయా అనేటువంటి పాయింట్ తీసుకొచ్చింది మాత్రం, తీసుకురావడానికి ఈ పనిచేసింది మాత్రం జగన్ గారు. ఆ విషయంలో మేము ఓడిపోయినా సార్ 2014 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా చెప్పారు, నేను ఈ చేయలేను,
ఆ రోజు ప్రచారంలో కూడా చెప్పారు రైతు రుణాలన్నీ మాఫీ చేయలేము, చంద్రబాబు నాయుడు మిమ్మల్ని మోసం చేస్తున్నాడు, రైతు రుణాల మాఫీలు, ఇంటికి ఉద్యోగం, ఇట్లాంటివన్నీ సాధ్యపడే హామీలు కాదు, నా మేనిఫెస్టోలో నేను సాధ్యమయ్యే ఇస్తున్నా. ఇప్పుడు కూడా అదే చెప్తున్నారు, ఎందుకంటే నేను 2019లో 99% అమలు చేశాను, ఇవన్నీ కంటిన్యూ చేస్తూ ఇది కూడా అమ్మఒడి 2,000 రూపాయలు పెంచుతున్నాము, రైతు భరోసా 16,000 రూపాయలు చేస్తున్నాము, ఏదైతే డ్వాక్రా నేను ప్రత్యక్ష సాక్షిని, నాకు తెలిసి ఏ ప్రభుత్వం కూడా మేము పలానా సంవత్సరంలో ఈ మేనిఫెస్టో ఇచ్చాము, ఇదిగో మేము చేశాము, ఇదిగోండి చూడండి 99% అమలు చేసాం, ఇదిగో కొత్త మేనిఫెస్టో, దీనికి అయ్యే ఖర్చు ఎంత ఇంత ఇదిగో అని లెక్కలు చెప్పి మరి ప్రతిపక్షం వాళ్ళు ఇచ్చేటువంటి ఖర్చు ఎంతో చెప్పి పోల్చి చూసుకోండి అంటున్నాడు. చంద్రబాబు గారు ఇంతవరకు అసలు మా మేనిఫెస్టోకి అయ్యే ఖర్చు ఇంతని ఎక్కడా చెప్పట్లేదు, గణాంకాలు చెప్పకుండా జనాన్ని మోసం చేసేస్తున్నారు, అది మోసం చేయాలని ప్రయత్నిస్తున్నారు. అది వాళ్ళకి అలవాటే కదా సార్. అందుకని ఇప్పుడు మీకు 2009లో రాజశేఖర రెడ్డి గారు క్లియర్గా చెప్పారు, మీడియా మీరు కూడా ఉన్నారు ఆ రోజు, మీడియా మిత్రులందరూ ఏంటి సార్ వాళ్ళు మహాకూటమి అని చెప్పి అన్ని ఆల్ ఫ్రీగా ఇస్తానంటున్నారంటే, ఆల్ ఫ్రీ మోసగాడిని నమ్మొద్దు, నేను మాత్రం ఉచిత విద్యుత్ 7 గంటల 9 గంటల బియ్యం, ఏదైతే బియ్యం అనేది అడిషనల్ గా ఇస్తాను, ఇంతకంటే నేను 2 హామీలు తప్ప నేను అడిషనల్ హామీలు ఏమను, ఇప్పుడు నా ప్రభుత్వంలో కొనసాగినవన్నీ మళ్ళీ నేను అధికారంలో రాగానే కొనసాగిస్తా వెళ్తాను, నేను అబద్ధ వాగ్దానాలు చేయనని చెప్పి ఆయన చెప్పారు. సేమ్ ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అదే చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు అదే చెప్తున్నారు, ఎందుకంటే ఇవన్నీ నేను కొనసాగిస్తా వెళ్తాను, మీరు ఈ 5 సంవత్సరాల్లో నా పరిపాలన ఎలా ఉందో అదే పరిపాలన కొనసాగిస్తానంటున్నారు. నేను ఇప్పుడు దాకా ఈ 5 సంవత్సరాల్లో నేను ఏదైతే పరిపాలన చేస్తాను దానికంటే కొద్దిగా ఎక్కువిస్తామని వీళ్ళు ప్రచారం చేస్తారు. చెప్తున్నారు సార్, మేము 10,000 అంటే వాళ్ళు 20,000 అంటున్నారు, మేము 15,000 తల్లికి ఇస్తానంటే మీరు నాకు ఒక వీడియో వచ్చింది సార్, అతను పాలకొల్లు ఎమ్మెల్యే, ఇక్కడ పిల్లలు అక్కడ లైన్ కనబడి నీకు 15,000 నీకు 15,000 నీకు 18,000 నీకు 15,000 నీకు 18,000, ఇంకో పిల్ల వచ్చింది పరిగెత్తావు నీకు కూడా 15,000. అసలు ఎంత దారుణంగా అంటే సార్, అంటే రోడ్ల మీద ఎవరు కనపడితే నీకు 4,000, నీకు 15,000, నీకు 20,000, నీకు 30,000, నీకు 50,000, నీకు 1,00,000. ఇదే సార్ నాకు అర్థం కాదు. అంటే దయచేసి ప్రజలను కూడా గమనించండి. రికార్డింగ్ డాన్స్ ఇస్తామని ఆయన ఊరు డీజేలు క్యాండిడేట్ అంట కదా, కావాలి టీడీపీ క్యాండిడేట్ డాన్స్ ఇస్తాం, రికార్డింగ్ డాన్స్ పెట్టి జనాన్ని ఎంటర్టైన్ చేస్తామని చెబుతున్నాడు ఆయన. అంతకుముందు బికినీ ఫెస్టివల్ అని పెట్టాలని చూసారు కదా సార్ విశాఖపట్నంలో. కేశవరావు గారు చీరాల నుంచి. కేశవరావు గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం అండి, అందరికి నమస్కారం. చెప్పండి. హామీలు నమ్మదగినది కాదండి ఎక్స్పర్ట్స్లోను. ఏమండి అసలు ఇక్కడ ఎన్డీఏ హామీలు అవును మన రాష్ట్రానికి వర్తించండి, ఎందుకనంటే ఇక్కడ ఎన్డీఏ లేదండి. అవును కాదుగా, ముగ్గురు కలిస్తే ఎన్డీఏ కూటమి కింద లెక్కేసుకుంటున్నారుగా. వేసుకున్నారు, కానీ ఆ పార్టీలో పోటీ చేస్తున్నది ఎవరండి? పోవట్లే కదా, వీళ్ళు పంపించిన వాళ్ళే తప్ప ఆ పార్టీ అంటే కేశవరావు నాయుడు గారు నన్ను నమ్మట్లేదు, ఎన్డీఏని చూసి ఓటేమని అడుగుతున్నారు. కేశవరావు గారు దీంట్లో చూడండి, మోడీ గారి ఫోటో కనపడుతుంది, కింద చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ ఫోటో ఉంటుంది. మోడీ గ్యారంటీకి మేము కట్టుబడి ఉంటాం అని చెప్పడం ద్వారా ఏం చెప్తున్నారు? ముస్లిం రిజర్వేషన్ రద్దుకి మేము కట్టుబడి ఉన్నామని చెప్పటమే కదా. అంతేనండి. అది మళ్ళీనేమో వాళ్ళ పార్టీ వాళ్ళు కొంతమంది లేదు మేము కట్టుబడి ఉన్నాం, ఆయన రెగ్బాలు మరి అన్యాయం. పోలీస్ ఆఫీసరు ఆయన కూడా ఇంత దారుణంగా 2 సార్లు ఎమ్మెల్సీ పదవి పొంది టికెట్ ఇవ్వలేదని చెప్పి వెళ్ళిపోయి ఇప్పుడు టీడీపీ తరఫున పని చేస్తున్నాడు. అది ఆశ్చర్యం అనిపించింది నాకు మాత్రం, చాలా బాధ అనిపించింది కూడా. విద్యార్థికులు కూడా ఇలా మోసాలు చేస్తే ఎట్లా అనిపించింది నాకు. రాజకీయ స్వార్థమే సార్, దీంట్లో ఏం లేదు, పద్ధతి ఉండాలి కదా. రైట్. మరొకరు అక్కడి నుంచి నారాయణ గారు వెస్ట్ గోదావరి నుంచి. నారాయణ గారు నమస్కారం, మాట్లాడండి. ఏమండి? ఉంగుటూరు మండలం. ప్లీజ్ మాట్లాడండి. అదే నాకు గణపాలం వస్తూ పవన్ కళ్యాణ్ వాజ్బాబు గారు అంటే పొందగారు మనవడంటే ఆయన గేట్ దగ్గర కూడా వెళ్తా సరిపోండి, అంత ఉన్నగారు ఫ్యామిలీ. అయితే ఆయన ఏమంటే పేకాట మనిషి అండి, పేకాట మనిషి. ఆయన సెక్యూరిటీ లేకపోతే ఎంత బేపత్సం ఉంది, బేపత్సం అండి. వాసుబాబు గారు పేకాట బ్యాచ్ అండి. ఉంగుటూరు ఎమ్మెల్యే తిట్టాడా ఆయన? విచిత్రం ఏంటంటే కనీసం గేట్ దాకా కూడా కొండయ్య గారి కుటుంబం అంటే ఓకే కొత్త మందం అంతా తెలుసండి, 4 మందాలు తెలుసు. పైగా కుటుంబాల ఎన్నో బూతులు కూడా మాట్లాడుతున్నాడు కదా పవన్ కళ్యాణ్ గారు. ఎవరండి ఏ ఎమ్మెల్యే అరాచకం చేసాడు, ఏ ఎమ్మెల్యే దోపిడీ చేసాడు? మేనిఫెస్టో ఇవ్వమనండి. అవును, ఇప్పుడు మేనిఫెస్టో ఉన్నప్పుడు వాజ్పేయి గారు ఎందుకు దుర్మార్గం చేయడు, కుర్చీ దుర్మార్గం చేయడు, కొత్త పేపర్ ఏమనండి, ఎక్కడ నమ్మగా ఉన్నా ఏమేసుకున్నారు, ఏం చేశారు? ఎందుకు సుళ్ళు చెప్పుకుంటూ వెళ్ళిపోయి ప్రజలను మద్దతులు పెట్టేసి
ఏంటంటే ఒక్కొక్క బాధకలిగే మాటలు మాట్లాడుకుంటూ వెళ్ళిపోవడం, తీయండి కత్తి అంటే గ్లాస్ తీయండి, పీలు పోయండి, ఇది కూర్చోండి పని చేస్తుంది, అది కూర్చోండి పని చేస్తుంది. పైగా మద్యం కాదు చంద్రబాబు పవన్ కళ్యాణ్ మద్యం సరఫరా చేస్తారంట. ఈయనేమో విద్యుత్ అందిద్దామా అంటే వాళ్ళు మద్యం ఇస్తామంటున్నారు. వాళ్ళు చివరికి మద్యం కావాలా విద్య కావాలనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలుసుకోవాలి. నిన్న మీ ఉంగుటూరు వచ్చినట్టున్నాడుగా చాలా పిచ్చి కూతలు కూసినట్టున్నాడు పవన్ కళ్యాణ్ గారు. మరి ఏం చేస్తాం, అట్లా అయిపోయింది వాళ్ళ పరిస్థితి. చాలా దారుణంగా అంకెలు కూడా చెప్పకుండా చంద్రబాబు గారు చేస్తున్న అబద్ధాలని రామోజీరావు గారు అంతకంటే నీచంగా రామోజీరావు రాధాకృష్ణన్ చేస్తున్న అరాచకాలని జనం ప్రశ్నించకపోతే ఆంధ్రప్రదేశ్కి చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి వస్తుందని మాత్రం చెప్పాలి. ప్రొద్దుటూరు నుంచి మనోహర్ నాయుడు గారు నమస్కారం, మాట్లాడండి. మీరేమంటారు? ఈ అబద్ధాల అంకెల్ని మీరు నమ్ముతారా? ఎందుకు మోడీ గారికి ఏమో వీళ్ళు గ్యారంటీ ఉంటారంటే కానీ చంద్రబాబు గారి గ్యారంటీ మోడీ గారు ఉండరని అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్నారు, ఇచ్చుకునే పరిస్థితి. పెన్షన్ల మీద జగన్ గారు తప్పు చేసినట్టుగా వీళ్ళు ప్రచారం చేస్తున్నారు, మీరు నమ్ముతారా? ఎట్లా నమ్ముతారు? ఇతనికి గ్యారంటీ ఇచ్చి జైల్లో వచ్చి తీసుకొని వచ్చినారు. ఇతనికి మళ్ళీ ఇంకొకరు గ్యారంటీ ఇచ్చారా? ఇతనికి ఇంకొకటి నేను ఇండియన్ బ్యాంక్ కి పోయినా అనమాట 2 రోజులు వచ్చగా. పోతే ఇండియన్ బ్యాంక్ కి బ్యాంక్ పోతే బ్యాంక్ నిండా అంటే ఇల్లు ఉన్నారు ముస్లింలు అంతా. తీసుకొచ్చి వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఏం చెప్తున్నారు, ఇది 3 ఏళ్ళు అయిపోయింది మనం ఆపరేషన్ చేయక ఆపరేట్ కాక అకౌంట్ ఈ ఫిరప్ ఫారం తీసుకొని ఫిరప్ చేసుకొని మనకు చలానా ఒకటి ఇచ్చి వాళ్ళకి 100 రూపాయలు గారికి డబ్బులు ఇచ్చేసి యాక్టివేట్ అవుతాను అంటే 100 రూపాయలు లేదు నా దగ్గర అంటున్నారు వాళ్ళు. ఇంటికాడికి పోవాలంట ఎందుకు 12:30 ఒంటి గంటప్పుడు యాడికి ఇంటికాడికి పోతారు? 100 ఇస్తున్నారు 100 రూపాయలు వాళ్ళకు. ఎవరి చంద్రబాబు చేసినట్టు అతను నేను అనకూడదు, అతను చేసేటువంటి పాపం వాళ్ళు తిట్ట వాళ్ళ నోటికి వచ్చినట్టు. ఆ మాట నేనేనా చెప్తే మీరు ఒప్పుకోరు. వాళ్ళు తిట్టిన తిట్లు నేను కూడా విన్నాను. అసలు చంద్రబాబు గారికి అది పట్టమేమో కానీ అసలు భయం వేస్తుంది, భయంకరంగా ఉన్నాయి ఆ బూతులు. విజయ్ గారు హైదరాబాద్ నుంచి. విజయ్ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం అండి. నమస్కారం. అక్కడ ఉన్న వాళ్ళందరికీ నమస్కారం. ఇప్పుడు ఇక్కడ ప్రధానంగా జరుగుతున్నాయి ఏంటంటే ఈ సూపర్ 6 పేరుతో ఆంధ్రాలో ఇచ్చినటువంటి హామీలు కానీ, ఇక్కడ 6 హామీ గ్యారంటీలతో ఇచ్చినటువంటి తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చినటువంటి, తెలంగాణలో ఇచ్చినటువంటి దాంట్లో ఇంతవరకు ఏదైనా పూర్తిగా ఇంప్లిమెంటేషన్ కాలేదు. అది కూడా పూర్తిగా ఏంటంటే అరువు కింద అద్దె కింద ఆర్టీసీ బస్సుకు సంబంధించినది ఒకటి అరువు కింద, అది కూడా ఈ రోజు డబ్బులు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఆర్టీసీకి ఎప్పుడైనా డబ్బులు ఇచ్చుకోవచ్చు. అంటే ఇక్కడ 6 అని పెట్టినందుకు అక్కడ సూపర్ 6 పేరు మార్చారు. ఎందుకు మార్చారు? ఇది ఒకే స్కూల్. చంద్రబాబు నాయుడు గాని రేవంత్ రెడ్డి గాని ఇటు కాంగ్రెస్ పార్టీకి చంద్రబాబు నాయుడుకి ఉన్న సంబంధాలు ఏందనేది కూడా దీంతో బయటపడుతున్నటువంటి అంశం ఒక క్లియర్ గా. సూపర్ 6 అని పేరులో కూడా శిష్యుల బంధంతో నడుస్తున్నటువంటి విషయం కూడా కాదు. ఇక్కడ విషయం ఏంటంటే బీజేపీ వాళ్ళు ముస్లిం రిజర్వేషన్లు తెగదెడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు. అక్కడేమో చంద్రబాబు గారు సపోర్ట్ చేస్తున్నాడు, రిజర్వేషన్ రద్దు చేస్తారని చెప్పి ఇక్కడ చెబుతున్నాడు. అక్కడేమో సపోర్ట్ చేస్తున్నాడు. అక్కడ కాంగ్రెస్ ఆవిడ షర్మిల గారు అసలు మాట్లాడరు ఆ విషయం. బీజేపీ వాళ్ళని ఒక మాట అదే మొత్తం ఇది ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క తీరుగా ఒక్కొక్క వ్యక్తుల పరంగా విధానాలు. ఇప్పుడు ఓవరాల్ గా చెప్పండి, రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ కానీ ఇచ్చిన హామీలు ఈ పెన్షన్ హామీ నెరవేరిందా? లేదు, పెన్షన్ నెరవేరలేదు. ఇంతవరకు నెరవేరలేదు. ఇప్పుడు గృహలక్ష్మి కింద ఇదేది మన మహాలక్ష్మి మహాశక్తి కింద ఇంటింటికి 2500 ఇస్తా అన్నాడు. ప్రతి మహిళకి ఇచ్చారా? లేదు, మహాలక్ష్మి ఇవ్వలేదు. ప్రతి మహిళ ఇస్తా అన్న 2500 ఇవ్వలేదు. ఇట్లాంటి అక్కడ ఏపీలో కూడా ఇస్తామని చెబుతున్నాడు చంద్రబాబు గారు, మీరు నమ్ముతారా? అది అమలు సాధ్యం కాదండి. వీళ్ళు ఇచ్చేటువంటిది సూపర్ 6 పేరుతో ఇస్తున్నటువంటి హామీలు ఏంటంటే కొండకు ఎటుక కట్టినటువంటి బాపతి విధంగానే చేస్తున్నారు. ఇక్కడ కూడా అదే 6 హామీలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి కొండకు ఎటుక కట్టిది లక్షల కొండొచ్చి మీద పడుతుంది ఇక్కడ తెలంగాణలో. దాన్ని తట్టుకోలేక మిగతా అంశాలన్నీ ఇక బూతులు మాట్లాడడం నేర్చుకున్నారు. కొండొచ్చి మీద పడుతున్నటువంటి సందర్భంలో తెలంగాణలో అక్కడ కూడా అంతే. మనం కొండకు ఎంటిక కట్టినా వస్తే వచ్చింది, పోతే పోయింది. ఒక్క నిమిషం లైన్లో ఉండండి. మీరు తెలుగు గారు ఏమంటారు? ఇప్పుడు తెలంగాణలో అమలే కావట్లేదు, ఈ అయ్యే హామీలు చంద్రబాబు ఇచ్చాడు అని చెప్తున్నారు. విజయ్ గారు మీరేమంటారు? తెలంగాణలో ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం అప్రదిష్ట పాలవుతోంది. ఆ ఇచ్చిన హామీలు ఏవి కూడా మేనిఫెస్టోలో చెప్పినవి కూడా సక్రమంగా అమలు చేయట్లేదు.
పూర్తిగా అమలు చేయటం లేదు. చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో అంటే అది కిచిడీ మేనిఫెస్టో అండి. కిచిడీ కూటమి కిచిడీ మేనిఫెస్టో. ఒక గ్రామాల్లో ఒక సామెత చెబుతారు కూడా, వండుకున్నవాడికి ఒక కూర, అడుక్కున్నవాడికి 66 కూరలు. రైట్. సో ఆ రకంగా దారి. ఫైనల్గా విజయ్ గారు మాట చెప్పండి. మీరు తెలంగాణకు సంబంధించిన వ్యక్తిగా మీరు అక్కడి నుంచి మాట్లాడుతున్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మీరు ఇచ్చే సందేశం ఏంటి, సంకేతం ఏమిటి? ఆంధ్రప్రదేశ్ ప్రజలు సూపర్ 6 పేరుతో ఇస్తున్నటువంటి నమ్మడానికి వీల్లేదు. అవి ఆచరణ సాధ్యం కానటువంటి అంశాలు. ఈ నమ్మి మోసపోతే తెలంగాణలో మోసపోయినట్టే ఉంటుంది. అయ్యో ఇట్లా అయిపోయా అని అనుకుంటున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. మేము ఇట్లా అనుకోలేదు. ఇప్పుడు కేసీఆర్ గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఇచ్చినవి అన్ని అమలు అవుతున్నాయి, ఒక ఆర్టీసీ బస్సుకు సంబంధించినవి తప్ప ఇంకే అంశం కూడా. ఈ నెల పెన్షన్ ఆంధ్రప్రదేశ్ లో అకౌంట్లు వేస్తున్నారు, ఇదంతా అవుతుంది. జీతాలు కూడా టైంకి ఇవ్వట్లేదు అంటే కదా ఇక్కడ. జీతాలు కూడా టైంకి ఇవ్వట్లేదు అంటే కదా ఇక్కడ. మొదట్లో ఇచ్చారు కానీ ఇప్పుడు సరిగ్గా ఇవ్వట్లేదు అని అంటున్నారు, నిజమేనా? అది వాస్తవమే. కొన్ని శాఖలలో ఈవినింగ్ మొత్తం నెలాఖరికి వస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నది. మొత్తం ఏంటంటే ఎలక్షన్స్ నేపథ్యంలో ఉన్నటువంటి నిధులను కాంట్రాక్టర్లకు బిల్లులకు పంపించడంతో ఈ సమస్య అంతా తెలంగాణలో ఎదురైంది. ఆంధ్రలో ఈ సూపర్ 6 పేరుతో కొండకెట్టుగా కట్టినటువంటి విషయాన్ని ప్రజలు నమ్మితే ప్రజలు అయ్యో ఎట్లయిపోయింది తర్వాత చేతులు కాలినాక అలాంటి పరిస్థితి. ఓకే అండి. ఫైనల్ గా సార్ ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పుడు ఈ పెన్షన్లకు సంబంధించినటువంటి అంశంలో గడిచిన నెల అంటే ఏప్రిల్ నెల పెన్షన్లకు సంబంధించినటువంటి అంశంలో మార్చి 30వ తారీఖున కేంద్ర ఎన్నికల సంఘం ఏదైతే ఇక్కడ సిఎస్ గారికి రాసిన దాంట్లో క్లియర్గా ఏం చెప్పారు, వాళ్ళు సచివాలయ వ్యవస్థ ద్వారా పంపిణీ చేయమని చెప్పారు. అది కూడా సచివాలయ వ్యవస్థ ద్వారా డైరెక్ట్ పంపిణీ అని చెప్పలా. రెండో ఆప్షన్ సచివాలయ వ్యవస్థ కింద పంపిణీ చేయండి, మొదటి ఆప్షన్లో నగదు బదిలీ కింద పంపిణీ చేయమని చెప్పి. కానీ ఇక్కడ ప్రభుత్వం పెద్ద మనసుతో ఏదైతే నగదు బదిలీ కంటే ఇబ్బంది అయిద్దని చెప్పి సచివాలయ వ్యవస్థ ద్వారా ఏదైతే అక్కడికి వచ్చి తీసుకోమని కొంతమందికి, ఎవరైతే రాలేని వాళ్ళకి ఇంటింటికి వెళ్ళి ప్రభుత్వం చేసింది. ఇట్లా చేస్తాన్ని కూడా వ్యతిరేకించినటువంటి వీళ్ళు మళ్ళీ వెళ్ళి రోజు సార్ అచ్చెన్నాయుడు గారు అయితే అసలు సచివాలయంలోనే రోజు ఎలక్షన్ కమిషన్ దగ్గరే ఉండి రోజు అక్కడికి వెళ్ళి అసలు ఈ నగదు బదిలీ చేయండి, ఎందుకు సచివాలయాల ద్వారా పంపిణీ చేస్తారు, నేరుగా అకౌంట్లు ఉన్నాయి కదా అకౌంట్లు వేయమని చెప్పి మళ్ళీ పురంధేశ్వర్ గారు అదే స్టేట్మెంట్ ఇచ్చి ఇవన్నీ ఇవ్వటం వల్ల మళ్ళీ ఇప్పుడు అక్కడ ఎలక్షన్ కమిషన్ చీఫ్ సెక్రటరీ గారికి లేఖ రాసి మీరు ఎందుకు నగదు బదిలీ చేయరు, డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్లో వేయచ్చు కదా, సచివాలయాల దగ్గరికి ఎందుకు పిలిపించుకుంటున్నారు, బ్యాంక్ అకౌంట్లో వేయమంటే చూశారు కదా. నిన్న ఆల్రెడీ మొత్తం 16 మంది, అంతకుముందు 46 మంది మొదట ఏప్రిల్ నెల 3 రోజుల్లో. అంటే మరి ఈ పాపం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు దగ్గర, ఎందుకంటే వాళ్ళు వాలంటీర్ల వ్యవస్థ వద్దు దీన్ని రద్దు చేయమని కోర్టులో పిటిషన్ వేశారు. ఎవరైతే రెడ్ పిటిషన్ నెంబర్ 4493/2021 వెలగపూడి రామకృష్ణ, ప్రస్తుత తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, అట్లానే జేసీ ప్రభాకర్ రెడ్డి చేత 5037/2021, అట్లానే 5098/2021 వాలంటీర్లు గ్రామ సచివాలయ వ్యవస్థని రద్దు చేయమని ఇట్లా పిటిషన్లు వేసి రోజు వెళ్ళి ఎన్నికల కమిషన్ దగ్గరికి వెళ్ళి లేఖలు రాసి అసలు ఈ వ్యవస్థ ఉండకూడదు, ఈ వ్యవస్థతో ఏం పంపిణీ చేయకూడదు, ఇలాంటివి చేయటం వల్ల ఈరోజు చూడండి సార్ వృద్ధులు వికలాంగులు ఎటువంటి పరిస్థితి. నిజంగా వాళ్ళని చూస్తే బాధ అనిపిస్తుంది సార్. ఎందుకంటే వాళ్ళు తిడుతున్నారన్నారు కదా, అది తిట్టడం కాదు సార్, వాళ్ళ బాధ. ఎందుకంటే వాళ్ళు సార్ కొన్ని చోట్ల 20 కిలోమీటర్లు వెళ్ళాలి సార్ బ్యాంకులకు వెళ్ళాలంటే, 20 కిలోమీటర్లు. ఇప్పుడు ఆ ఏజెన్సీ ఉత్తరం రాశారంటారు చంద్రబాబు గారు, సిగ్గుండాలి కదా సార్ రాయడానికి. మనం ఏమంటారు, చంద్రబాబు నాయుడు మనిషేనా? చంద్రబాబు నాయుడు నీ వయసు ఎంత, నీ వయసుకి వెళ్ళాలి కదా వాళ్ళందరూ కూడా. ఈరోజు వాళ్ళు 20 కిలోమీటర్లు 15 కిలోమీటర్లు బ్యాంకులకి వెళ్ళి ఆ బ్యాంకుల దగ్గర సరిగ్గా బ్యాంకుల్లో డబ్బులు లేకో లేదంటే సర్వర్లు పనిచేయకో అసలు అకౌంట్లు ఎన్పీ అయిపోయో అసలు వాళ్ళకి తెలియదు కదా సార్. వాళ్ళతో పాటు ఇంకో మనిషి వెళ్ళాలి, వాళ్ళు చదువుకున్నటువంటి వాళ్ళు కాదు, 60 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళు. సో ఇంత దుర్మార్గంగా చంద్రబాబు నాయుడు గారు వ్యవహరిస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అందుకని క్లియర్గా చెప్పారు, నేను రాగానే రేపొద్దున మళ్ళీ పెన్షన్లని వాలంటీర్ల ద్వారా మొట్టమొదటి సంతకం పెట్టి రేపొద్దున జూన్లోనే 4వ తారీఖున ఎలక్షన్స్ ఏదైతే రిజల్ట్ రాగానే మళ్ళీ వాలంటీర్ వ్యవస్థని మళ్ళీ కంటిన్యూ చేస్తూ పెన్షన్లు మళ్ళీ నెల 1వ తారీఖున రేపు జూలై 1 నుంచి జగన్మోహన్ రెడ్డి గారు రాగానే మళ్ళీ 3000 రూపాయలు ఇప్పుడు ఏదైతే అందుతుందో 1వ తారీఖు మళ్ళీ ఇంటింటికి వచ్చి అందజేస్తారు. ఒక నెల మాత్రం దయచేసి ఓపిక పట్టండి. రైట్. తిలక్ గారు, కారుమూరి వెంకటరెడ్డి గారు పలువురు మాట్లాడారు. అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.